హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ముందుగా మనందరికీ తెలిసేదండి, రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ 19th to 25th ఇన్ దిస్ మంత్ అని అయితే రావడం జరిగింది. సో కాబట్టి బిల్స్ అయితే అప్లోడ్ చేయడం అయిపోయిందండి, సబ్మిట్ చేయడం అయితే DDO గారి సైడ్ నుంచి అయితే. సో పేసిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. ఈ పేసిప్స్లలో మనము చూసుకున్నట్లయితే డియర్నెస్ అలవెన్స్ అనేది 30.03% అయితే పేర్కొనడం జరిగింది. సో కాబట్టి పెరిగిన డిఏతో జీతాలు అయితే ఇప్పుడు క్యాష్ రూపంలో అందుకోవడం జరుగుతుంది. మరి 1వ తేదీన జీతాలు జమ అవటకు ప్రభుత్వం అయితే సర్వత్రా ఏర్పాట్లు చేస్తుందండి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన సో తొందరగా జీతాలు మరియు పెన్షన్లు జమ చేసే దిశగా అయితే ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటుందండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఆలస్యం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో సో ఉద్యోగులకు మరియు పెన్షన్లకు కూడా 1-2 తేదీలను పూర్తి స్థాయిలో జమ చేయాలని అయితే కృషి చేస్తోంది. ఇక పేసిప్స్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించి పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి. సో ఇక్కడ పేసిప్స్లో మనమైతే కొన్ని అంశాలు చెక్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఎంత వస్తుంది, సిపిఎస్కి ఎంత కట్ అవుతుంది, అలాగే జిఐఎస్ అండ్ ఫండ్కి ఎంత కట్ అవుతుంది, ఏపీజీఎల్ఎస్ సబ్స్క్రిప్షన్కి ఎంత కట్ అవుతుంది, ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్కి ఎంత కట్ అవుతుంది. సో ఈ విధంగా ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది డిఆర్ఎస్ అలవెన్స్ అండి. పెన్షనర్లకి అయితే డిఎన్ఎస్ రిలీఫ్ సో ఎంత ఉంది, పెరిగిందా లేదా, పెరిగిన డిఏతో ఇచ్చారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బేసిక్ పేతో సహా మనమైతే ఎవ్రీథింగ్ డీటెయిల్గా అయితే మనం చెక్ చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. ఇక కొన్ని బిల్లులు చెక్ చేసినట్లయితే పేమెంట్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉన్నాయి. మరికొన్ని బిల్లులు అయితే పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్విబర్ అయితే రావడం జరిగింది. సో ఇక 1వ తేదీన జీతాలు మరియు జీతాలు జమ కావడానికి అవకాశం ఉన్న డిపార్ట్మెంట్లను కనుక పరిశీలించినట్లయితే ముందుగా పోలీస్ శాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, విద్యాశాఖలో కొన్ని డిపార్ట్మెంట్లు. ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు సంబంధించిన పేసిప్స్లు ఎప్పటి వల్ల ఈ నెలలో కూడా 27వ తేదీ నుంచి అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుందండి. సో పెన్షన్లు మాత్రం 1వ తేదీ నుంచి జమ అవుతాయంటున్నారు. మరి లాస్ట్ మంత్ లాగే పెన్షన్స్ త్వరగా జమ అవ్వాలని అయితే ఆశిద్దాం. ఇదండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఏపీ పెన్షనర్స్ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.